కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మిషన్ ఆంధ్రాలాగా వస్తున్నాం, తప్పు చేసాం, దానికి 10 ఏళ్ళు శిక్ష మేము అనుభవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజన్న కూతుర్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఏ చేయాలన్నా కూడా ఇంతకుముందు కాంగ్రెసే చేసింది ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఆమె తీసుకొస్తున్నట్టు అనిపిస్తోంది. లేదండి, ఎందుకంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారేనండి. ఎందుకంటే కాంగ్రెస్ అయితే జనాలు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నమ్మక ద్రోహం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి ఎందుకు అవుతారని నేను అంటున్నానంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన పరిపాలన చూస్తాం, ఆయన ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన పలుసార్లు మనం మీటింగ్స్ లో అన్నం కూడా విన్నాం, మేము త్యాగాలకు కూడా సిద్ధపడి మేము ఈసారి ఉన్నాము, అలాగే నేను ఎన్నో సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, నాకు ముఖ్యమంత్రి సీటు మీద ఆశ కూడా లేదు అని చెప్పి ఎన్నో సార్లు ఆయన మాట్లాడడం కూడా మనం విన్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారు అని అర్థం అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఒక్కసారి ఆయన పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మరొక 15-20 సంవత్సరాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో స్వార్థంతోనో లేకపోతే ఏదో సంపాదించుకోవాలి, అక్రమాస్తులు ఊడగట్టుకోవాలని రాజకీయాల్లోకి రాలేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. షర్మిల ఎఫెక్ట్ ఏం లేదంటారు మీరు? షర్మిల ఎఫెక్ట్ ఏం ఉండదు, ఎఫెక్ట్ జీరో అండి, జీరో. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అన్నకి ఏమన్నా బెనిఫిట్ అవుద్దేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దింపారు, కానీ ఆవిడ వల్ల అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదండి.